మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో సాక్ష్యం ఇచ్చిదా యేసయ్య అనేటువంటి ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పటి వరకు ఎంతో మంది దైవజనులు నేను మీకు పరిచయం చేయడం జరిగింది. ఈ రోజు మరి నేను మీకు పరిచయం చేయబోతున్నటువంటి దైవజనుల్ని నేనేమి మీకు పరిచయం చేయవసరం లేదు. మరి అంతే అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఎంతో మందికి తెలిసినటువంటి దైవజనులు విరామం లేకుండా దేవుని పరిచర్లో కొనసాగుతున్నటువంటి మరి అలుపెరగినటువంటి సువార్త యోధుడు, క్రీస్తు సైనికుడిగా పిలువబడుతూ అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతున్నటువంటి దేవుని పరిచర్లో తిరుగుతున్నటువంటి దైవజనులు ఈ రోజు నేను వారిని కలుసుకోవడం జరిగింది. వారిని నేను మీకు పరిచయం చేసే కార్యక్రమం అనగా వారి యొక్క సాక్ష్యాన్ని నేను మీకు వినిపించబోతున్నాను. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా మీరు ఆలకించవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అయ్యగారు వందనాలండి. వందనాలయ్యా. చాలా సంతోషం. మీరు ఈరోజు మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని, ఎంతో విలువైనటువంటి సమయం, ఎందుకంటే మరి అలు పెరగకుండా మరి ఎండనక వాననక మీరు పరిచయలో తిరుగుతూనే ఉన్నారు, మేము చూస్తూనే ఉన్నాం. మరి ఎంత సమయంలో మాకు మీరు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి నేను మీకు మరొకసారి నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మాకు ప్రేక్షకులతో మీ యొక్క కుటుంబ నేపథ్యం, మీరు ఎప్పుడు జన్మించారు, మీరు ఎలా, మీకు కుటుంబంలో ఎలాగుండేది, రక్షణలోనికి ఎలా వచ్చారు, రావడానికి గల దోహదపడినటువంటి కారణాలు, సేవలకు వచ్చి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు మా ప్రేక్షకులతో మీరు పంచుకుంటారా? అయ్యా, అందరికీ క్రైస్తవుడండి. నా పేరు సిహెచ్ డానియల్ కుమార్. మా నాన్నగారు సిహెచ్ సత్యానందం గారు. నేను విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు. అయితే మా నాన్నగారి హయాంలో, నేను పుట్టకముందు మా నాన్నగారు నాగార్జున సాగర్ డ్యామ్ పనులు చేసుకోవడానికి, మేము వృత్తిరీత్యా అగ్నికుల క్షత్రియుల కుటుంబం మాది. అందువలన అక్కడ ఉన్నటువంటి నీళ్లు విస్తారంగా ఉంటాయి, అక్కడ చేపలు పట్టుకొని బ్రతకొచ్చని అక్కడికి మా తల్లిదండ్రులు వలస వెళ్ళిపోవడం వల్ల నేను అక్కడ జన్మించాను. నాగార్జున సాగర్ ప్రస్తుతం అది పల్నాడు జిల్లా, తెలంగాణకు కలిసి ఉంటుంది. అక్కడ నేను జన్మించిన తర్వాత మా నాన్నగారు మొదటి నుండి కూడా చాలా దేవునికి వ్యతిరేకంగా ఉండేవారు. దేవునికి చాలా వ్యతిరేకంగా ఉంటూ మంత్రాలు, ఆ తర్వాత రకరకాలైనటువంటి తాబీదులు కట్టడం, ఇలాంటివన్నీ కూడా మా తండ్రి గారు చేసేవారు. ఒక అద్భుత రీతిగా ఒక వృద్ధురాలు సాక్ష్యం వలన మా తండ్రి గారు రక్షణ పొందుకున్నారు. అది చాలా పెద్ద చరిత్ర అది. తద్వారా మా నాన్నగారు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మరి మేము కూడా అందరం ప్రభువుని నమ్ముకొని, ఆ తర్వాత ప్రభు అక్కడ సేవకు వెళ్ళమని మా నాన్నగారు నాగార్జున సాగర్లో చేపల వేట చేస్తూ ఉండగా మా నాన్నగారిని దేవుడు పిలిచాడు. ఒరిస్సా పూరి అనే ప్రాంతానికి వెళ్ళి మా నాన్నగారు దేవుని యొక్క సేవను గత 40 సంవత్సరాలకు పైగానే, ఇంచుమించుగా 45 సంవత్సరాలు మా నాన్నగారు అక్కడ సేవ చేస్తున్నారు సార్. అయితే నేను కూడా 1992లో 1991లో బాప్తిసం తీసుకొని 92లో నేను బైబిల్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాను. 93లో మరలా నేను పూరి అనే ప్రాంతానికి దేవుని యొక్క సేవకు వెళ్ళాను. ఆ తర్వాత మరి నేను కూడా ముందు ప్రభువుని సరిగ్గా నమ్ముకొనకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ దేవునికి ఆయాస్కరంగా నేను బ్రతికేవాడిని. అయితే నా ఆత్మీయ తండ్రి గారైనటువంటి యేసురత్నం అయ్య గారు మరి సువార్త చెప్పి వారు చనిపోయి ఒక 20 సంవత్సరాల పైన అయింది. వారి ద్వారా నేను ప్రభువుని పరిపూర్ణంగా నమ్ముకొని ఆ తర్వాత నేను దేవుని యొక్క సేవ కొరకు సమర్పించుకొని పూరి ప్రాంతంలో 10 సంవత్సరాలకు పైగా నేను ఒరిస్సాలో దేవుని సేవ చేశాను. సేవ చేసిన తర్వాత ప్రభువు మరలా నేను వివాహం చేసుకొని విశాఖపట్నం వాస్తవ్యురాలను వివాహం చేసుకొని, ఆ తర్వాత మరలా నేను 2 పిల్లలు పుట్టిన తర్వాత మేము విశాఖపట్నం వచ్చేసాం. నేటికి 21 సంవత్సరాలుగా నేను విశాఖపట్నంలో నేను దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాను. నేను దేవుని మహాకృపను బట్టి అనేక స్థలాలలో, మరి ఒక్క మాటలో చెప్పాలంటే భూప్రపంచమంతా కూడా తిరిగి నేను దేవుని సేవ చేయటానికి ప్రభు సహాయం చేస్తున్నారు, వాడుకుంటున్నారు. అయితే ఒకప్పుడు వ్యతిరేకంగా ఉన్న, దేవునికి వ్యతిరేకంగా ఉన్న మమ్మల్ని ఈరోజు దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటున్నారు సార్. రాజు గారు, ఆ విషయాలను మీకు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా అంటే ఏం చేసేవారు మీరు?
దేవునికి వ్యతిరేకంగా అంటే నేను కాలేజ్ చదువుకున్న టైంలో గుంటూరులో నేను దేవునికి అంటే ఆ మందిరానికి వెళ్లకుండా అసలు ప్రభువుని మా తల్లిదండ్రులు నమ్ముకున్నారన్న మాట, కానీ నేను దేవునికి చాలా వ్యతిరేకంగా అంటే వాటిని ఏమంటారంటే అల్లరి చిల్లరగా తిరగటం, అల్లరి మొక్కలతో కలిసి సహవాసాలు చేయటం, బైబిల్ గ్రంథంలో దేవుడు పరిశుద్ధంగా ఉండమని చెప్పినటువంటి వాటికి పూర్ణ భిన్నంగా నేను ఉండేవాడిని. ఆ రోజుల్లో నేను మరి ఇంకా దేవుని మందిరానికి చాలా దూరంగా, అసలు మందిరం అంటే ఆ ప్రసక్తి లేకుండా నేను బ్రతికాను సార్. మీకు ఎడ్యుకేషన్ అంతా గుంటూరులో జరిగిందండి? గుంటూరులోనే జరిగింది సార్. కాలేజ్ ఎడ్యుకేషన్ నక్కపల్లిలో నేను 10th వరకు చదువుకున్నానండి. తుని దగ్గర నక్కపల్లి అనే ప్రాంతం, అది మా స్వస్థలం. అక్కడ మేము చదువుకున్నాం ఒక హాస్టల్లో. తర్వాత నేను కాలేజ్ చదువుల నిమిత్తం నేను గుంటూరు వెళ్ళిపోయాను సార్. గుంటూరులోనే మీరు ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎంతవరకు చదువుకున్నారు? బిఏ చదువుకున్నాను సార్. బిఏ నాగార్జున యూనివర్సిటీలో చేశాను సార్. మీరు రక్షణ మీరు అంటే ప్రభువుని తెలుసుకున్న ఆ ఇయర్ ఎప్పుడండి? ఎప్పుడు ప్రభువుని తెలుసుకున్నారు? ప్రభువుని తెలుసుకోవడం అయితే సార్ 1990 సంవత్సరంలో నేను ప్రభువుని పరిపూర్ణంగా నేను తెలుసుకున్నాను సార్. ప్రభువుని తెలుసుకున్నాను దైవజనులు యేసురత్నం అయ్య గారి ద్వారా. నేను ప్రభువుని తెలుసుకొని ఆయన ద్వారానే నేను బాప్తిసం కూడా తీసుకున్నాను. వారు ఎక్కడ ఉండేవారండి? వారు నక్కపల్లి తుని దగ్గర ప్రాంతంలో, తునికి యలమంచిలకి మధ్యలో నేషనల్ హైవే ప్రక్కనే వారి చర్చ్ ఉండేదండి. కొంతకాలం క్రితమే వారు దేవుని రాజ్యం చేరుకున్నారు. అక్కడ నేను ప్రభువుని నమ్ముకున్నాను సార్. వారే యేసురత్నం గారు మీకు బాప్తిసం ఇచ్చారండి. ఇచ్చారండి. అంటే మీరు ఇప్పుడు బాప్తిసం తీసుకోవడానికి ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేశారా? ఎప్పటికీ జరగదండి అది. ఎప్పుడు కూడా బాప్తిసం తీసుకోవడానికి నేను ఇంతకాలం నుంచి చూస్తున్నాను, ఎప్పుడు ఎవరిని కూడా ఫోర్స్ చేయడం అనేది జరగదు. నా విషయంలో కూడా మేము ఒప్పుకొని మాకు మేముగా వెళ్ళి నాకు బాప్తిసం కావాలండి అని చెప్తేనే వారు బాప్తిసం ఇచ్చారు. అయితే మీరు దేవుని పరిచర్యకి ఎప్పుడు వచ్చారండి? దేవుని పరిచర్యకి అయితే 1993లోనే నేను దేవుని సేవకు వచ్చాను. 93లోనే దేవుని సేవకు వచ్చాను. అప్పటికే ఒక పెద్ద సంఘానికి నేను కాపరిగా ఒరిస్సాలో పూరి పెంటకోట సిటీ రోడ్, పెంటకోట అనే ప్రాంతానికి నేను సేవకు వెళ్ళాను. అంటే మీరు 1993 నుంచి కూడా మీరు సంపూర్ణంగా దేవుని సేవలో ఉన్నాను సార్. దేవుని పరిచర్యలో కొనసాగుతున్నారు? అవును సార్. దేవుని పరిచర్యకి రావడానికి ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేయడం కానీ, దేవుని పరిచర్యకి వెళ్తే బాగుంటది, ఎందుకంటే ఈరోజు మనం చాలా మందిని మనం చూస్తున్నాం సార్. చాలా మంది అనేది ఏంటంటే దేవుని పరిచర్యకి వెళ్తే అన్ని బాగుంటాయి, అన్ని కలిసి వస్తాయి అని అంటున్నారు కదా. ఒకవేళ అలాగే మీరు కూడా అలాగే అని వచ్చుంటారా? అంటే పరిచర్య సేవ అంటేనే ఆ పేరులోనే ఉంది సార్ గొప్ప కష్టం. ఆ పేరులోనే ఆ రోజుల్లోనే నేను ఉద్యోగం చేయాలనుకుంటే ఈ రోజున 1 లక్ష రూపాయలు ఉద్యోగస్తుడిని అయ్యేవాడిని సార్. కానీ నాకు నేనుగానే దేవుని కొరకు సేవ చేయాలి, అనేక మందిని ప్రభు దగ్గరకు తీసుకుని రావాలి, నేను పొందుకున్న రక్షణ అనేక మంది పొందుకోవాలని నేను దేవుని సేవకు వచ్చాను సార్. ప్రోద్బలం ఏనాడు ఎవరు పెట్టరండి. ఇది సేవ అనేది చాలా కష్టతరంతో కూడుకున్న పని. అందున ఎన్నో కష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆకలి కేకలు ఎన్నెన్నో ఉంటాయండి. అనేక రకాలైనటువంటి శ్రమలు ఈ సేవలో అనుభవించాలి సార్. అంటే చాలా మంది అనేది ఏంటంటే పరిచర్యకు వస్తే అంతా కలిసి వచ్చేస్తుంది, మీకు ఇంకేమీ తిరిగి ఉండదు, అందరూ లగ్జరీస్ లైఫ్ ఉంటది అని చెప్తా ఉంటారు కదా. అది తెలియని మాట సార్. అంటే దాన్ని ఏమంటారంటే మూర్ఖత్వంగా మాట్లాడే మాటలు. వాళ్ళకి తెలియదు కదా, సిలువను గూర్చిన వార్త బలమైన మాట వారికి తెలియదు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడతారు. అసలు సేవ అంటేనే కష్టాలతో కూడుకున్నదండి, బాధలతో కూడుకున్నది. సామాన్యంగా వాళ్ళు ఊహించినంత తేలిక ఉండదండి. అవునండి. అంటే ఈరోజు మీరు విరామం లేకుండా దేవుని పరిచర్లో మీరు తిరుగుతూ ఉన్నారు. అంటే మీరు విరామం లేకుండా మీరు కంటిన్యూస్ గా ప్రతిరోజు కూడా మరి ఎక్కడో చోట దేవుని యొక్క పరిచర్ కొరకు మీరు వెళ్తూ ఉంటారు కదండి. మరి విరామం లేకుండా తిరుగుతున్నప్పుడు మేము చాలాసార్లు చూస్తూ ఉంటాం, చాలా మంది మీరు ఫ్లైట్స్ లో తిరగటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. మరి సాధారణంగా ఏదో ఒకసారి ఫ్లైట్ ఎక్కితే సరిపోద్ది అనుకుంటారు. మీరంటే కేవలం మీరు పరిచర్కి ఫ్లైట్స్ లోనే తిరుగుతారా, లేకపోతే సేవలో అనేది మేము సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేను వెళ్తానండి.
అన్ని రకాలైనటువంటి అనుభవాలు మాకు ఉన్నాయి సార్. ఒకానొక సమయంలో నడిచి పొలాల గుండా నడిచి వెళ్ళవలసిన పని ఉంటుంది సార్. కొన్నిసార్లు ఆటో వెనకాల ఏలబడి వెళ్ళవలసిన పని ఉంటుంది సార్. పల్లి వెలుగు బస్సు ఎక్కవలసి ఉంటుంది సార్. బిజినెస్ క్లాస్ ఫ్లైట్లో ప్రయాణం చేయవలసి ఉంటుంది సార్. ట్రైన్స్లో ప్రయాణం చేయవలసి ఉంటుంది సార్. సేవ అనేది ఏదో రకంగా ప్రభు కొరకు పరిగెత్తాలి అనే ఆశ అండి రాజు గారు. అంటే ఫేస్బుక్ లో మేము చూస్తున్నప్పుడు మీరు ఎక్కువ ఫ్లైట్స్ లో మీరు వెళ్తున్నటువంటి ఫొటోస్ చూస్తూ సార్ మీరు కూడా ఒక కార్పొరేట్ సేవకుడు అన్నట్లుగా. లేదండి, లేదు సార్, తమరి అభిప్రాయం నేను ఏకీభవించాను సార్. ఎందుకంటే సేవ అనేది చాలా కష్టం. నా సమయాన్ని అంటే ఇప్పుడు నేను పరిగెడుతున్న ఈ పరుగులో అందరూ ఒకే రకంగా మమ్మల్ని ప్రేమించరు సార్. చాలా రకాలైనటువంటి కష్టాలు అనుభవించాలి. రెండోది ఏంటంటే నా సమయం కలిసి వస్తుంది. మేము విమానాల్లో వెళ్ళడానికి కారణం ఏంటంటే మా సమయం కలిసి వస్తుంది. అందువల్ల మేము డబ్బుకు ఆలోచించకుండా పరిగెడుతూ ఉంటాం సార్. ఇప్పుడు వరకు ఎన్నిసార్లు మీరు ఫ్లైట్ లో? ఒక 1000 సార్లు పైనే ఉంటుంది సార్. ఒక 1000 టైమ్స్ పైనే ప్రయాణం చేశాను సార్. అంటే మీరు కేవలం అంటే ఇలాగా విలేజెస్ లో, టౌన్స్ లో, సిటీస్ లోనేనా, లేకపోతే మీరు పరిచర్యకి ఎన్ని ప్రాంతాలు తిరిగారు? భూమి ఆ చివరి నుండి ఈ చివరి వరకు వెళ్ళాను సార్. అటు బంగ్లాదేశ్ నుండి ఇటు న్యూజిలాండ్ దేశం వరకు వెళ్ళి దేవుని సేవ చేశాను సార్. ఎన్ని దేశాలు మీరు తిరుగుంటారండి? ఒక 18 కంట్రీస్ అండి, 18 దేశాలు వెళ్ళాను. ఏమేమి దేశాలు తిరిగారు? జర్మనీ వెళ్ళానండి, ఆస్ట్రేలియా వెళ్ళానండి, ఫిలిపియన్స్ వెళ్ళానండి, సింగపూర్ వెళ్ళానండి, మలేషియా, ఇలా అనేక దేశాల్లో నేను దేవుని సేవ చేశాను సార్. ఇండియాలో అయితే తెలుగు వారు ఉన్న ప్రతి స్థలానికి అన్ని దేశాలు తిరిగినటువంటి మీరు పల్లి వెలుగు బస్సుల్లోనూ లేకపోతే ఆటోస్ లో వెళ్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? అంటే ఫీల్ అవడం అంటే సార్, ఇప్పుడు మేము సంవత్సరం అంతా జనవరి 1 నుంచి మరలా జనవరి 1 వరకు తమకు తెలిసిన విషయమే. ఎందుకంటే మేము ఎలా పరిచర్యలో తిరుగుతూ ఉంటాం. ఈ తిరుగుతూ ఉన్నటువంటి డబ్బులు కొంత సేవా కార్యక్రమాల నిమిత్తం ఎక్కువ ఉపయోగిస్తామండి. రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి అడుక్కునే వారికి, మా ఊరు వైజాగ్ కదండి, రైల్వే స్టేషన్లో అడుక్కునే వాళ్ళకి, బస్ స్టాండ్లో అడుక్కున్న వాళ్ళకి, తర్వాత బ్లైండ్స్ కళ్ళు లేని వారికి, తర్వాత ఇక్కడే గుంటూరుకి దగ్గరలో కుష్టు రోగులకి, ఇలాగా మాకు వచ్చిన దాంట్లో నేను దేవుని సేవ చేస్తూ ఉంటాను సార్. అంటే బ్లైండ్స్ మధ్యలో కూడా మీరు పరిచర్య ఉంది సార్. ఆ తర్వాత ఎక్కడ ఒక విలేజ్ కూడా మీరు దత్తత తీసుకున్నాం సార్. దత్తత తీసుకుని కుష్ఠరోగుల విలేజ్ సార్. అవును సార్. ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఇప్పుడు సంపాదించుకోవాలంటే సంపాదించుకోవచ్చు సార్, కానీ ఏంటంటే మనకున్న దాంట్లో ప్రజలకు ఏదో చెయ్యాలి, పేదవారికి ఏదో చెయ్యాలి. ఆ కళ్ళు లేని వారంటే వాళ్ళకి ఎవరో ఆదుకోరు సార్. కుష్ఠరోగులంటే వాళ్ళు కష్టపడి పని చేయలేరు సార్. తద్వారా నేను ఒకసారి సభలకు వెళ్ళి ఆ గుంటూరు ప్రాంతం వెళ్ళి చూసినప్పుడు ఆ హృదయం అలా ద్రవించి ఏదోలాగా కొంచెం వారి కోసం ఏదో చేద్దాం అని అనిపించి అక్కడ వాటర్ ట్యాంకు, తర్వాత వాళ్ళకి కావలసిన సదుపాయాలు, ఇలాంటివన్నీ కూడా కొన్ని లక్షలు వెచ్చించి చేశాం సార్. మీరు ఇప్పుడే ఒక మంచి మాట చెప్పారు. దానికి అనుగుణంగా మరొక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. అంటే సేవలోకి వచ్చిన తర్వాత ఎంతైనా సంపాదించుకోవచ్చు అంటారు కదా, మరి ఎంతైనా సంపాదించుకోవచ్చు అంటున్నారు. అంటే దాంట్లోనే సంబంధించి ఒక ప్రశ్న మీకు, అంటే బయట చాలా మంది ఏమనుకున్నారంటే సేవలోకి వస్తే ఎంతో సంపాదన మనం సంపాదించుకోవచ్చు, ఒక సులువైనటువంటి మార్గము సేవ అంటున్నారు. నిజంగా అలాగే ఉంటుందా? మీరు అలాగా ఆ కావుకు చెందిన పరిస్థితి, లేకపోతే మీరు ఎంత సంపాదించుకుంటారు? కంప్లీట్ గా అబద్ధం మాట సార్. అది ఎవరంటే దేవునికి వ్యతిరేకమైన వారు, ప్రభువుని నమ్ముకోలేని వారు పలికినటువంటి మాట. వాళ్ళు ఆ చీకట్లో అపార్థంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా పలుకుతూ ఉంటారు. దేవుని సేవకి సంపాదించుకోవడానికి నిజానికి ఎవరో రాదు సార్, ఎవ్వరూ రారు. నాకు తెలిసి అయితే వారి వారి అభివృద్ధి ద్వారా కొన్ని ఈ రోజు వరకు నేను 21 సంవత్సరాలుగా నేను సభల్లో మాట్లాడుతూ విరామం లేకుండా తిరుగుతున్నాను. ఈ రోజుకి కారు లేదు సార్, ఈ రోజుకి నాకు కారు లేదు, ఈ రోజుకి నా కారు. మీరు ఇప్పుడు వరకు ఎన్ని సభల్లో మాట్లాడి ఉంటారు? ఇంకా రెస్ట్ లేదు సార్. అంటే ఇంకా సంవత్సరం అంతా నేను మాట్లాడతాను సార్. సంవత్సరానికి 365 రోజులైతే ఎంత తక్కువైనా నేను ఒక 500 సభల్లో మాట్లాడతాను. 2024 తీసుకుందాం, కొన్ని జనవరి నుంచి ఇప్పటి వరకు వదిలేసి 2024లో మీరు ఎన్ని మీటింగ్స్ లో పాల్గొని ఉంటారు? 2024లో అంటే చెప్తున్నాను కదా సార్, ఒక్కొక్కసారి ఉదయమే 2 సార్లు మాట్లాడవలసి ఉంటుంది, నైట్ ఈవినింగ్ సాయంకాలం మీటింగ్స్ కూడా 2 మాట్లాడవలసి ఉంటుంది. అలా కలుపుకుంటే నేను సంవత్సరానికి
500 మెసేజ్లు నేను ఎక్కువే మాట్లాడతాను సార్ సభల్లో. అంటే మీకు మీటింగ్స్ రావడానికి, మీరు మీటింగ్స్కి వెళ్ళడానికి ఎంతమంది ఉంటే మీరు మీటింగ్స్కి వెళ్తారు? నేను ఇద్దరున్నా వెళ్తానండి, 20 లక్షల మంది ఉన్నా వెళ్తాను సార్. ఇద్దరున్నా వెళ్తాను, 20 మంది ఉన్నా వాక్యం ఎందుకు చెప్తాను. అలా వెళ్తారు? ఏదో చెప్పాలి ప్రభు కొరకు. మీ గురించి విన్నానండి, మీ గురించి విన్నాం సార్. అంటే విరామం లేకుండా తిరగడం మాత్రమే కాదు, ఎంతమంది ఉన్నారు అనేది కూడా అడగకుండా మీరు వెళ్లి పరిచయం చేయడానికి, అంతే, వారు ఏం పెడితే అది తిని వెళ్ళడానికి కారణం ఏంటంటారు? అంటే నా ఉద్దేశం ఒకటే సార్, అనేక మంది నశించిపోకుండా వారిని ప్రభు అయిన దేవుని తట్టు తిప్పి వారిని ప్రభువులో బలపరచాలనే తాపత్రయం తప్ప, ఇన్ని వేల సభలకు వెళ్ళినా కూడా నేను ఈరోజు వరకు, మీరు ఎవరినైనా అడగండి రాజు గారు, ఎందుకంటే మీరు టీవీ పరిచర్య మిగతా చాలా ప్రఖ్యాతిగాంచిన వారు కాబట్టి నేను అనేక ప్రాంతాలు వెళ్తూ ఉంటాను. ఈ రోజు వరకు మీరు ఎంత ఇస్తారు, నాకు ఇంత కావాలి, ఇన్ని సదుపాయాలు ఉండాలి అని ఏ రోజు కూడా నేను వారిని అడగలేదు సార్. ఎందుకు అడగలేదంటే నేను పరిచర్య చెయ్యాలనే, వారిని దేవునిలో బలపరచాలనే ఆలోచన తప్ప వేరొక ఆలోచన నాకు లేదు, బహుశా రాదేమో సార్. అది అంటే మీరు ఇప్పటి వరకు అంటే కేవలం 2024 వరకు, కానీ ఇప్పుడు జనవరి నుంచి ఇప్పుడు మార్చి మధ్యలోకి వచ్చి ఉంటాం. అవునండి. ఇప్పటి వరకు ఎన్ని మీటింగ్స్ తిరిగి ఉంటారు? జనవరి 1 ఇక్కడే రండి, పాలకొల్లు కాంబొట్లపాలెంలో జనవరి 1 నైట్ మాట్లాడానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడుతూనే ఉన్నాను సార్. మీటింగ్స్ తిరుగుతూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను సార్. మరి ఇలా మీటింగ్స్ మాట్లాడుతూనే ఉన్నాను. ఇలా మీటింగ్స్ కి వెళ్తూనే ఉన్నప్పుడు మీరు 3 సంఘాలు, వైజాగ్ లో 3 సంఘాలు ఉన్నాయి. అవును సార్. మరి ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు మరి సంఘాలు మాకు ఒక 300 మంది పైనే వస్తారు సార్. నాకు 2 సహోదరులు మా సేవలో సహకారంగా ఉన్నారు. తర్వాత నా సతీమణి కూడా వాక్యం చెప్తూ, మా పిల్లలు కూడా దేవుని సేవలో సహకరిస్తూ ఉంటారు సార్. ఆవిడ పాస్టమ్ గారు ఏం చేస్తారు? పాస్టమ్ గారు హౌస్ వైఫ్ గా ఇంటి దగ్గరే ఉంటారు, ప్రేయర్స్ అవి నడిపిస్తూ ఉంటారు సార్. మీకు ఎంతమంది అండి పిల్లలు? 2 బాబులండి. ఏం చదువుతున్నారు? పెద్దవాడిది డిగ్రీ అయిపోయింది సార్, చిన్నవాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్. అవును సార్. వాళ్ళంతా కూడా మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి? కాదండి, మా అత్తవారు చాలా పేదవారండి. నేను అమ్మాయిని ఇష్టపడి నేను వివాహం చేసుకున్నాను సార్. అంటే మీరు ఒకసారి మీటింగ్స్ అక్కడ చెప్పినట్టు గుర్తు, ఫ్లైట్ విమానం వెళ్తున్నప్పుడు ఆ స్టోరీ ఏదో ఒకటి అది ఒకసారి చెప్పారు. నేను ఒకసారి అంటే విశాఖపట్నం నేను చాలా రిక్తునిగా వచ్చాను సార్, ఏమీ లేకుండా వచ్చాను. ఏమీ లేకుండా వచ్చినప్పుడు నేను బైబిల్ చదువుతున్నప్పుడు మా మిస్సెస్ని పిలిచాను సార్. దివ్య ఒకసారి ఎలా రా అని పిలిచాను. పిలిస్తే మా మిస్సెస్ వచ్చారు, ఏమనుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత నాకు విమానం ఎక్కాలని ఉంది అని అన్నా. అన్న తర్వాత మా ఆవిడ వెంటనే అన్నారు, ఎక్కవలే కరుముఖానికే అన్నారు. అంటే నేను అన్నాను, దేవుడు నన్ను విమానం ఎక్కిస్తాడు అని అన్నాను. అంటే ఎక్కుతావులే, మింగడానికి మెతుకులు లేవు, మీసాలకు సంపింగ్ నూనె అనుకుంటూ మా మిస్సెస్ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి, ప్రభువా ఎలాగైనా నన్ను విమానం ఎక్కించిన ఆయన అని నేను కోరుకున్నాను. ఒక అద్భుత రీతిగా దేవుడు 3 వారాల తర్వాత నేను విమానంలో కూర్చున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంచుమించు ఒక 1200 సార్లు ప్రయాణం చేసి ఉంటాను సార్. ఇంకా ఎక్కువే చేసి ఉంటాను సార్. ఇంకా ఎక్కువే చేసి ఉంటాను. గారు కూడా మీతో పాటు అన్నిసార్లు వచ్చి ఉంటారు? రాలేదు సార్, ఒకసారి కూడా ఎక్కలేదు. ఒకసారి సరిగ్గా నేను విమానం టికెట్లు తీశాను ఇతర దేశాలు వెళ్ళడానికి. ఆ విమానం టికెట్లు తీసేసరికి మా ఆవిడ చాలా హ్యాపీ అయిపోయింది. మా ఆయన విమానంలో తీసుకెళ్తున్నారు, ఇక మీదట మేము విమానంలో ప్రయాణం చేస్తాం. సరిగ్గా బయలుదేరే ఒక 2 రోజులకి మేము బయలుదేరుతాం అనగా కరోనా అని భారతదేశ ప్రభుత్వం చెప్పారనమాట, లాక్డౌన్ ప్రకటిస్తున్నాం అని చెప్పి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి వెళ్ళడానికి అవకాశం అవ్వలేదు సార్. అమ్మగారు ఇప్పటి వరకు ప్రయాణం చేయలేదు సార్. ప్రయాణం చేయలేదు సార్. ఆ మధ్యన మరలా అండమాన్ వెళ్దామని బయలుదేరాం సార్. బయలుదేరితే ఆ రోజు కూడా అలాగే ఆటంకం కలిగి అక్కడున్న పాస్టర్ గారి యొక్క వాళ్ళ నాన్నగారు చనిపోవడం వల్ల మరలా ఆవిడ ఎక్కలేదు సార్. 2 సార్లు అలా జరిగింది సార్. ఇప్పుడు మీ ఈ విరామం లేకుండా మీరు తిరుగుతున్న పరిచయం వెనక పాస్టర్ గారి యొక్క ప్రోత్సాహం ఎంతవరకు? చాలా ఉంటది కదండి. ఎంతవరకు? చాలా ప్రోత్సాహం. అంటే వారు మరి ఇప్పుడు అన్ని సంఘాలు మేము పెట్టుకొని మరి నేను ఎలా నిర్విరామంగా
తిరుగుతున్నాను అంటే మరి మా మిస్సెస్ సహకారం లేకపోతే మరి అవ్వదు సార్. అవ్వదండి. ఆవిడ ప్రోత్సాహం మీకు ఎక్కువగా ఉంటదండి. మీరు సేవ చేయండి. ఏ విధంగా మీకు ప్రోత్సహిస్తూ ఉంటారు అంటే మీరు పరిచర్యకి వెళ్ళండి, పిల్లల్ని, కుటుంబాన్ని, సంఘాన్ని నేను చూసుకుంటాను, పిల్లల్ని నేను కంట్రోల్ చేస్తాను, తన సంఘాలను కూడా కంట్రోల్ చేస్తానని అంటే సహకారంగా. ఎందుకు అడిగానంటే ఈరోజు అలా ప్రోత్సహించేటువంటి వాళ్ళు అంటే నెలకు ఒక 2-3 సార్లు వెళ్తే పర్లేదు, కానీ ఇలా విరామం లేకుండా దేవుని పరిచర్లో కొనసాగుతున్నప్పుడు వారు కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అలాగేం లేకుండా మరి అంత ఇదిగా ప్రోత్సహించడం, సహకరించడం అంటే మామూలు విషయం. మరి ఇలా తిరుగుతున్నప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని మిస్ అవుతున్నామని ఎప్పుడైనా అనుకున్నారా? అంటారు సార్, చాలా సార్లు అన్నారు సార్. చాలా సార్లు అదే మాట వ్యక్తపరుస్తూ ఉంటారు. డాడీ మీరు ఎప్పుడు చూసినా మీటింగ్స్కి వెళ్ళిపోతున్నారంటే, చెయ్యాలి నాన్న, ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని సేవ చేయాలి, మరి ఎన్ని ఆటంకాలు కలిగినా మనం పరిచర్య చేయాలి అని నేను చెప్తూ ఉంటాను సార్. మా పిల్లలు చిన్నోడు కవితలు రాస్తాడు, మంచి కవిత్వాలు రాస్తాడు. కవిత చెప్తారా? ఒకరోజు నేను మా ఊరు ప్రక్కనే విజయనగరం అని ఒక ప్రాంతం వాక్యం చెప్పడానికి బయలుదేరుతున్నాను. మా చిన్నవాడు అప్పుడు 4వ తరగతి చదువుతున్నాడు సార్. చదువుతూ ఉంటే ప్రతిరోజు మా మిస్సెస్ మా ఇద్దరు పిల్లలకి పాలలో బోర్న్విటో, హార్లిక్స్ ఏదో ఒకటి కలిపి ఇచ్చేది సార్. ఇస్తుంటే నేనేమో బయలుదేరుతున్నాను, మా చిన్నోడు హాల్లో నుంచి అరుస్తున్నాడు అనమాట, మమ్మీ మిల్క్, మమ్మీ మిల్క్ అని. మా ఆవిడ ఎక్కడో కిచెన్ రూమ్ లో ఉండిపోయింది, వినపడలేదు సార్. వినపడకపోతే వెంటనే నా దగ్గరకు వచ్చి, డాడీ మమ్మీ మిల్క్ అడిగాను, మిల్క్ ఇవ్వలేదు, మమ్మీ మీద ఒక కవిత్వం రాశాను, ఆలకించాను సార్. అంటే చదువు నానా అన్నాను. అంటే అంటాడు, డాడీ జాగ్రత్తగా ఆలకించే డాడీ, మన ఇంట్లో ఉందొక తెల్లని ఆవు, అది చాలా లావు, పాలు మాత్రం టైంకి రావు, రోజు దీనితో సావు అని రాశాడు సార్. వెంటనే ఇది ఎక్కడ ఆలకించిందో మా ఆవిడ పావుసేవులు వేసుకుని ఆలకించి వచ్చి పలపలాసగా 4 పడేసింది సార్. పడేసినందుకు మళ్ళీ ఏడుస్తూనే చెప్తున్నాడు, డాడీ గులాబీ ముళ్ళు, మమ్మీ కళ్ళు వెరీ డేంజరస్ డాడీ అని. ఇలా వాట్ ఆఫ్ ఫన్ అనేది మా ఇంట్లో ఉంటుంది సార్. కొంచెం మా చిన్నబ్బాయిని బట్టి చాలా కవిత్వాలు చెప్తూ ఉంటాడు, కామెడీ. మరి ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు క్షణం కూడా అంటే ఏమాత్రం కూడా తీరిక లేకుండా ఇంత ఇలా తిరుగుతూ ఉన్నా మీరు దేవునితో ఎంత సమయాన్ని దేవునితో గడుపుతారు? ఎక్కువ నేను ప్రేయర్ అండ్ బైబిల్ చదువుతాను సార్. అంటే చాలా మంది ఇంత విరామం లేకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళకి అలాగా దేవునితో వ్యక్తిగతంగా గడిపేటువంటి సమయం ఉంటుందా? ఉంటుంది సార్. లేకపోతే వాక్యం చదివే మీరు ఇంచుమించు పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ని ఎన్నిసార్లు చదువుంటారు మీరు? 56 సార్లు సార్. 56 సార్లు చదివానండి. ఎంత తీరిక లేకుండా ఉన్న సమయంలో 56 సార్లు మీరు 31 ఇయర్స్ కదా సార్. వాక్యం చదివారు. 31 ఇయర్స్ గా అలా చదువుతున్నానండి. ఈ రోజుకి నేను బైబిల్ తెరిచి వాక్యం చెప్పనండి. బైబిల్ తెరిచి అలా బైబిల్ మూసే ఉంటుంది సార్. ఇలాగెప్పుడు కూడా నేను వాక్యం అంటే ఇందులో ఉన్న మాటల్ని ఇందులో ఉంచుకొని దేవుని మాటలు అందిస్తూ ఉంటాను సార్. ఇప్పుడు చాలా మంది ఒక ప్రశ్న నేను అడుగుతాను, చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. చెప్పండి సార్. ఇది పరిశుద్ధ గ్రంథం అని అంటారు, కానీ అందులో ఉన్నవన్నీ కూడా బూతుకు సంబంధించినవి ఉంటాయి, అది స్త్రీలు చదవలేరు అని కొంతమంది, తర్వాత అందులో ఇలా రకరకాలుగా ఉంటాయి, అది అసలు పరిశుద్ధ గ్రంథమే కాదు అని అంటారు. మీరేమో 56 సార్లు నేను అది చదివాను అని అంటున్నారు. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా చదివి ఉంటారు. మరి దాని గురించి మీరు ఒక చిన్న వివరం చెప్పండి సార్. ఒక మాట సార్, అసలు ఈ గ్రంథం పేరే పరిశుద్ధమైన గ్రంథం. ఈ గ్రంథం పేరే పరిశుద్ధమైన గ్రంథం. ఇందులో బూతులు ఎలాగుంటాయి? ఆ మాట్లాడే వ్యక్తుల్లో బూతులు ఉంటాయి, వాళ్ళ జీవితాలు బూతి జీవితాలు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఇది అనేకులను బ్రతికించిందని. త్రాగుబోతులు మారారు, దొంగలు మారారు, మాంత్రికులు మారారు, నరహంతకులు మారారు, ఆ రౌడీ షీటర్లు మారారు. మా వైజాగ్లో జగదాంబ సెంటర్లో ఉంటుందండి, 3 ఫ్లోర్లు కట్టే మందిరం. మా ఇంటికి దగ్గరలోనే ఒక పెద్ద రౌడీ షీటర్ అండి, ఆయన మారి ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాడు. ఆయన పేరు రౌడీ రాజ్ కుమార్. ఆయన పేరే రౌడీ రాజ్ కుమార్. ఈవేళ అనేక ప్రాంతాలు నాతో పాటు వెళ్లి దేవుని సేవ చేస్తున్నాడు. ఇది అనేక మందిని, చీకటిలో ఉన్నవారిని, పాపములో ఉన్నవారిని పరిశుద్ధులుగా చేసిన గ్రంథం అండి. ఆ మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడుతున్న వ్యక్తుల జీవితాలు బూతి జీవితాలండి. వాళ్ళు మతోన్మాదులండి, మత ఉన్మాదులు. అంటే మతాన్ని రెచ్చగొట్టి వారు బ్రతకడానికి ఏదో వైరల్ అవటానికి చేస్తున్న వాళ్ళు తప్ప ఈ గ్రంథం పరిశుద్ధమైంది. ఇందులో తప్పులు లేవండి.
ఈ తప్పులు వెతుకుదామని పట్టుకున్న బ్రాహ్మణులు అనేక మంది ఈవేళ దేవుని సేవ చేస్తున్నారు సార్. ఇందులో ఉన్న బైబిల్ తప్పులు పట్టుకుందామని ఒక బ్రాహ్మణుడు ఆర్ఆర్కే మూర్తి గారు అనే గొప్ప దైవజనుడు అంటాడు, నేను ఇందులో బైబిల్లో ఉన్న తప్పులు వెతుకుదామని నేను బైబిల్ చదివితే నా తప్పులను బయటపెట్టి నా పాప జీవితాన్ని బయటపెట్టి నన్ను పరిశుద్ధునిగా చేసిన గ్రంథం ఇదని. ఈ గ్రంథం గురించి చెప్పాడండి సాక్షి. మీరు 56 సార్లు చదివారు. 56 సార్లు చదివినటువంటి మీకు అది గ్రంథం ఎలా కనపడింది? మధురం అండి, మధురం. ఈ గ్రంథమే మధురం. ఇందులో ఉన్న మాటలు మధురం. ఈ మాటలు చెబుతున్న వ్యక్తి ఒకానొక టైంలో సార్ రాజుగారు, ఒకానొక టైంలో విశాఖపట్నంలో నేను ఒక పాలు ప్యాకెట్ కొనుక్కోవడానికి కూడా స్థితి లేనటువంటి నేను ఈ దేవుని సేవ నమ్మకంగా చేసి, చాలా మంది ఇంకొక మాట కూడా రాజుగారు మీకు తమరికి చెప్పాలి, ఏదో ఫారెన్ అమౌంట్ వస్తుంది, ఇవన్నీ కూడా ఆ మతోన్మాదులు పలుకుతున్న మాటలే. వాళ్ళకి ఏంటంటే అవగాహన లేక దేవుని ప్రజల మీద, దేవుని వాక్యం మీద ఏదో బురద జల్లాలనే ప్రయత్నం తప్ప అది ఏమాత్రం కూడా నిజం కాదు. ఒకరికి 100 రూపాయలు ఇచ్చేస్తే క్రైస్తవ్యంలోకి వచ్చేస్తారు అంటే వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు అంత బలహీనమైన వారే సార్. 32 కోట్ల మంది, ఇంతమంది ఉండగా, బాబాలు ఉండగా, ఇలాంటి వాళ్ళు ఉండగా అంతమందిని వదిలి 100 రూపాయల కాగితం కోసం, 500 రూపాయల కాగితం కోసం వచ్చేస్తారా సార్? ఎన్నటికీ జరగదు అది. ఇప్పుడు మీరు మరొక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చాలా మంది దేవుని ఎరిగామని చెప్పి వచ్చి, దేవునిలో ఉన్నామని చెప్పి 7-8 సంవత్సరాలు కూడా మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు మాకు అసలు దేవుడే కాదు, అది అసలు గ్రంథమే కాదు, అది మీరు వెనక్కి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలా మంది మనం అక్కడక్కడ మనం చూస్తా ఉన్నాం కదండి. నిజంగా అలాగా వారు వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు అంటారు? లేదు సార్. ఏంటంటే చూడండి, బైబిల్లో కూడా యేసు ప్రభు వారిని యోధా ఇస్కరియోతు అనే ఒక దొంగ, ఆ డబ్బు మీద ప్రేమ ఉన్నవాడు వెంబడించాడు సార్. అలాంటి వాళ్ళే వీళ్ళు కూడా సార్. అంతే తప్ప యెహోవా ఉత్తముడని, యేసయ్య ఉత్తముడని రుచి చూచిన వారు ఎవరు కూడా వెనక్కి వెళ్ళరు సార్. ప్రాణాలైనా పోగొట్టుకుంటారు. కానీ మణిపూర్ ఘటనే మనకి గొప్ప ఉదాహరణ సార్. ప్రాణాలైనా పోగొట్టుకున్నారు. ఆ ప్రాంతం నేను వెళ్ళాను సార్. ప్రాణాలైనా పోగొట్టుకున్నారు ఈ మతోన్మాదులు. చాలా మంది వాళ్ళని చంపేసినా కూడా ఇంకొక ఆయన అంటాడు, మా ఇంట్లో ఉన్న వారిని 6 చంపేశారు, కానీ నేను దేవుని సేవ చేస్తున్నాను. ఇప్పుడు మీరు మరొక ప్రశ్న నేను అడుగుతానండి. మీరు సేవలోకి వచ్చారు, ఎన్ని సంవత్సరాలు సేవకు వచ్చారు? 31 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే ఏదో ఒక కారణం బట్టి నేను ఎందుకు వచ్చాను రా సేవకి, వెనక్కి వెళ్ళిపోయి ఉంటే బాగుందని మీకు ఎప్పుడైనా అనిపించింది సార్? అలాగే అనిపిస్తుంది సార్. ఈ గొప్ప దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఈ గొప్ప దేవునిలో ఉన్న మహత్యం, మా తండ్రి జీవితాన్ని మార్చిన దేవుడు, మా జీవితాలు మార్చిన దేవుడు, ఇంత గొప్ప దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఎలా మారుతాం సార్? ఇంత గొప్ప దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మా ప్రాణమైనా ఇస్తాం. కానీ ఎంతో మంది ప్రలోభాలు అలాగంటారు, కానీ అవన్నీ వట్టి మాటలు సార్ రాజుగారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ప్రభువుని నిజంగా నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా మట్టిలోనికి వెళ్ళిపోయే వరకు కూడా ప్రభువుని విడిచిపెట్టరు సార్. ఎవరెవరైతే తమలాంటి వారితో అన్నారో వాళ్ళందరూ కూడా ఫేక్ అనమాట అండి. వాళ్ళు ఎక్స్ అని పెట్టుకుంటారు, ఎక్స్ క్రిస్టియన్ పెట్టుకుంటారు, కానీ ఉట్టిదండి, వాళ్ళు అబద్ధికులు అనమాట. జస్ట్ వాళ్ళు అలా చెప్పి క్రైస్తవ్యాన్ని కించపరచడానికి ప్రయత్నాలు అంతే. ఇప్పుడు అంతేగాని నిజంగా మనసు మారినటువంటి వాళ్ళు, ఒక దైవజనుడు ఇలా అన్నాడండి, మతంలోనికి వచ్చినటువంటి వాడు మారుతాడేమో, మనసు మారినటువంటి వాడు ఎవరు కూడా ప్రభుని విడిచిపెట్టి వెళ్ళరు. మీరు అన్నట్టుగానే అలాగా మనసు మారినటువంటి వాళ్ళు ఎవరు తిరిగి వెళ్ళరు అనేసి. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, మరి అలా వెళ్ళిపోయేటువంటి వారిని ఏమనాలి అసలు? సార్ ఒక మాట సార్, ఇప్పుడు ఎలాగైనా క్రైస్తవ్యాన్ని బాధ పెట్టాలి అనేది దుష్టుల యొక్క పన్నాగం అని నేను ఖచ్చితంగా తెలుసుకున్నాను సార్. నాకు తెలుసు సార్. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ భయం ఏంటంటే ఇంకా అనేక మంది చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి వెళ్ళిపోతారేమో అని వాళ్ళ భయం సార్. భయం తప్ప ఈ ప్రభువుని హృదయపూర్వకంగా నమ్ముకున్న తర్వాత వదలటం అనేది జరగదు సార్. వదులుదాం అనుకున్నా కూడా వదలలేము సార్. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు అండి. అంటే మరి మనం చూస్తా ఉన్నాం చివరిలో, అంటే మీ సేవా కానీ ఎన్నో సంవత్సరాలు, 30 సంవత్సరాలుగా మీరు పరిచయాలు ఉన్నారు. అవును సార్, ఇంచుమించు 33 సంవత్సరాలు ఇంచుమించుగా. మీకు మీ 33 సంవత్సరాల ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో ఆటపోట్లు, ఎన్నో ఆకలి దప్పులు. అవును సార్,
మీకు బాగా అంటే బాగా గుర్తుండిపోయినటువంటి సంఘటన ఏదైనా ఒక్కటే? లెక్కలేదండి సార్, లెక్కలేదండి. ఒకసారి ఒక ఆయన ఊరి పేరు చెప్పను కానీ నన్ను పెద్ద సభలో పిలిచారు సార్. సభలు అయిపోయిన వెంటనే ఆయన వెళ్ళిపోయాడు సార్. సభలు అయిపోయిన వెంటనే మరుక్షణమే ఆయన వెళ్ళిపోయాడు. అదంతా పొలాల్లో జరిగిందనమాట. అక్కడ ఊరేది లేదు సార్. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ రాత్రి అక్కడే ఉండి ఇంకా నేను ఆ రాత్రి అంతా అక్కడే పడుకున్నాను సార్. తిండి కూడా లేదు. ఆ తర్వాత ఉదయాన్నే తెల్లవారుజామున బస్ స్టాండ్కి నడిచెళ్ళి అక్కడి నుంచి 3 కిలోమీటర్లు నడిచెళ్ళి ఆ రోజు ఇలాంటి ఆకలి దప్పులు లెక్కలేనండి సార్, లెక్కలేనండి. అలా ఉన్నప్పుడు మీరు పరిచయలోకి వచ్చిన విధానం, పరిచయలోకి మీరు వచ్చిన ఎందుకు వచ్చాను అని అనిపించలేదు? ఎప్పుడు అనిపించదు సార్, అనిపించబోదు కూడా కాదు సార్. తెలియదు సార్. నేను నా పిల్లలతో ఆకలి దప్పులుగా ఉన్నప్పుడే నేను విడిచిపెట్టలేదు సార్. ఎంత గొప్ప దేవుడు. ఈవేళ ఇంత స్థాయిలో ఉండి నేను ఎలా విడిచిపెడతాను సార్? అంతేకాదు సార్, ప్రభువుని నమ్ముకొని సర్వము పోయినా కూడా భక్తుడైన యోబు అని ఆయన ఉన్నాడు. ఆయనకు అన్ని పోయినా కూడా దేవునికి స్తుతులు చెల్లించాడు సార్. నా జీవితం కూడా అంతే, నమ్ముకున్న ప్రతి క్రైస్తవుని జీవితం కూడా అంతే. మీకు ఇంకా ప్రభు కొరకు నేను ఇంకా ఏదైనా చేసుంటే బాగుండు అనేది ఏదైనా ఉందంటారా? ఖచ్చితంగా ఉంది సార్. ఆ డ్రీమ్ అయితే చావదండి. అదేంటి చెప్తారా? డ్రీమ్ అయితే చావదు. ఇంకా నా ఉద్దేశం ఏంటంటే ప్రభు కొరకు నేను మండుతూ అనేక మందిని ప్రభు కొరకు మండిస్తూ అనేక మంది నిత్య నరకమునకు అగ్నిగుండమును. ఒక మాట చెప్తాను రాజుగారు, చివరిగా ఈ మాట చెప్పాలి తప్పనిసరిగా. ఈవేళ పాతాళము లేదు, అది లేదు, ఇది లేదు అంటున్నారు కానీ అన్ని కులాలకు, అన్ని మతాలలోనూ, అన్ని గ్రంథాలలోనూ పాతాళం అనేది ఉంది, పరలోకం అనేది ఉంది. వారు స్వర్గము అని అంటారు, మరి ముస్లింలు, క్రైస్తవులు పరలోకం అని అంటారు సార్. కాబట్టి తప్పనిసరిగా అనేక మందిని ప్రభు తట్టు తిప్పాలనే ఆకాంక్ష మాత్రం, గురి నాకు కలిగి ఉన్నాను సార్. మీరు బైబిల్ టీచర్ అని కూడా? అవును సార్, బైబిల్ నేను 4 బైబిల్ కాలేజీల్లో టీచింగ్ ఇస్తూ ఉంటాను. ఎక్కడెక్కడ సార్? అంటే గుంటూరు ఒకటి ఉందండి, తర్వాత యానం దగ్గర ఒక పల్లెటూరులో కుయ్యేరు అనే ప్రాంతంలో ఒకటి సార్, తర్వాత న్యూఢిల్లీలో నజాఫ్గర్ అని మేము దిగిన ఎయిర్పోర్ట్కి దగ్గరే సార్, ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ ఒకటి. తర్వాత అన్నవరం అనే ప్రాంతంలో ఒకటి సార్, అన్నవరం దగ్గర ఎర్రయ్యపేట అనే ప్రాంతంలో దగ్గర సార్. ఇంత విరామం లేకుండా తిరుగుతున్న మీరు మరలా ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? చేయగలుగుతాను సార్, ఎందుకంటే మరలా పగలు టీచింగ్ ఇచ్చేస్తాను సార్. పగలు పిల్లలకి, తర్వాత కొంతమంది సేవకులు వస్తారు సార్, పాస్టర్ గారు, వాళ్ళు టీచింగ్ ఇచ్చేసి మరలా సాయంత్రం వెంటనే. ఇది ఈ రోజు ఇక్కడ మీరు చూసినటువంటి దైవజనులు, ఎంతో గొప్ప సాక్ష్యం కలిగినటువంటి దైవజనులు సిహెచ్ డానియల్ కుమార్ గారు, క్రీస్తు సైనికుడు అని మీరు ఫేస్బుక్ లో మీరు కొడితే టైప్ చేస్తే మీకు మరి దైవజనుల యొక్క ప్రొఫైల్ అంతా కూడా మీకు వస్తుంది. ఈ రోజు వారు ఎంతో విలువైన సమయాన్ని మరి మన కొరకు వారు వెచ్చించారు. 33.5 సంవత్సరాల సేవ మరి ఒక అరగంటలో చెప్పాలంటే అది అయ్యే పని కాదు. ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మరి వారు నిజానికి మరి దొరకడమే చాలా గొప్ప విషయం. అది దేవుని యొక్క కృపగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి చెప్పబడిన కొన్ని మాటలు బట్టి మరి మనం అందరం కూడా ప్రోత్సహించబడాలి. వారి కొరకు ప్రార్థన చేద్దాం, కుటుంబం కొరకు మరి ప్రార్థన చేయవలసిందిగా మరి మీకు మనవి చేస్తా ఉన్నాను. విలువైనటువంటి సమయాన్ని మీరు మా కొరకు వెచ్చించినందుకు, కొన్ని మాటలు, విలువైన మాటలు మీకు లైఫ్ నుంచి మీరు మాకు వినిపింపజేసిన దాన్ని బట్టి మరి నేను ఎంతగానో మీకు హృదయపూర్వకమైన వందనాలు సార్. మీకు కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అంటే చాలా టీవీ ఛానల్స్ వాళ్ళు అడుగుతూ ఉంటారు, కానీ ఏదోలా తప్పించుకొని అంటే నాకు చాప కింద నీరులాగా చేయాలని, సేవ చేయాలని ఇష్టం సార్. ఎందుకంటే సేవకుల మీద దాడులు జరుగుతున్నటువంటి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నటువంటి దినాల్లో ఏదో నమ్మకంగా దేవుని సేవ చేయాలి, మనం 10 మందిలో ఫేమస్ అవ్వాల్సిన పని లేదు అనుకున్న సమయంలో తమరు ప్రత్యేకంగా నా దగ్గర వెతుక్కుంటూ వచ్చి నన్ను ఇంటర్వ్యూని అడిగి తీసుకున్నారు సార్. చాలా చాలా వందనాలు రాజు గారు, మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. గొప్ప మంచి మాటలను మీరు తెలియచేశారు. తద్వారా నా నుంచి కూడా సాక్ష్యాన్ని తమరు విన్నారు. చాలా థ్యాంక్ యూ సార్. ఇది ఈ రోజు మనం విన్నటువంటి సాక్ష్యం అండి. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుని చేతమైతే మరొక దైవజనుని నేను మీకు పరిచయం చేసే కార్యక్రమం చేపడతాను. మరి అంతవరకు మీరు సాక్ష్యం ఇచ్చేదా యేసయ్య అనేటువంటి కార్యక్రమాన్ని కొరకు మీరు ప్రార్థన చేయాలని, అలాగే ఒకవేళ చూసినటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు
మరి సాక్ష్యం ఇచ్చేది యేసయ్య అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక పరిచయ కొరకు మీరు మీ యొక్క ప్రోత్సాహం లేకపోతే ప్రార్థన సహకారాన్ని మీరు అందించవలసిందిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తా ఉన్నాను.